నమస్కారం, నేను సానా 99 టీవీకి స్వాగతం. వైఎస్ఆర్సీపీ వరుస ఓటములను ఎదుర్కొంటున్న వేళ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం స్పందించారు. తాను పార్టీ మారడం లేదని, రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ వైఎస్ఆర్సీపీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా మండిపడ్డారు. అయితే వైఎస్ జగన్తోనే తన ప్రయాణం కొనసాగుతుందని ఎమ్మెల్యే మత్స్యలింగం తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి దారుణమైన ఓటమి ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 మంది ఎమ్మెల్యేలకే పరిమితమైంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి నేతలు ఒక్కొక్కరిగా కూటమి పార్టీలో చేరిపోతున్నారు. అయితే కొన్ని నెలల పాటు చేరికలు ఆగిపోగా తాజాగా మళ్లీ పార్టీల్లో చేరికల సందడి మొదలైంది. వైఎస్ఆర్సీపీకి చెందిన 3 ఎమ్మెల్సీలు టీడీపీ గూటికి చేరారు. ఇటీవల వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసింది. అయితే తాజాగా వైఎస్ఆర్సీపీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ మీడియా ఛానల్లో వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పార్టీ మారబోతున్నట్లు కథనాలు వచ్చాయి. టీడీపీ వైపు చూస్తున్నారని కూడా ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ వైఎస్ఆర్సీపీని వీడటంపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు అరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. రాజకీయాలు వదిలేస్తాను కానీ పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను రేగం కుటుంబం కట్టె కాలే వరకు జగనన్నతోనే ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా అన్నారు. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ఈ వార్తల మీద ఓ ఛానల్లో వచ్చిన ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కూడా తేల్చి చెప్పారు. ఇలా తనపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని కూడా అన్నారు. అయితే అరకు నియోజకవర్గం నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది వైఎస్ఆర్సీపీని అని కూడా అన్నారు. మీడియాలో వార్తలు రాసే ముందు నిజమని నిర్ధారణ అయ్యాకే ఆ వార్తలని ప్రచురించాలని కూడా అన్నారు. తప్పుడు కథనాలు సృష్టించడం సరికాదని అన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో నేతల్లో, కార్యకర్తల్లో అభద్రతా భావం కల్పించవద్దని కూడా కోరారు. తనని సాధారణ జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చిన పార్టీని, జగనన్నను, నియోజకవర్గం ప్రజలని మోసం చేయలేని అన్నారు. తన ప్రయాణం జగన్తోనే కొనసాగుతుందని కూడా తేల్చి చెప్పారు. అయితే రేగం మత్స్యలింగం గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ అరకు టికెట్ ఇవ్వగా ఆయన ఘన విజయం సాధించారు.